బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో విచారణ ఈడీ దూకుడు పెంచింది. సురేష్ రైనా, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ ను ఈడీ ప్రశ్నించింది. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్లను చేశారని ఈడీ అభియోగం చేసింది. ఈ నేపథ్యంలో మరికొందరు సెలబ్రిటీలపై ఈడీ ఫోకస్ పెట్టింది. సోను సూద్, ఊర్వశి రౌతేలను ఈడీ విచారిస్తుంది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో విచారణ ఈడీ దూకుడు పెంచింది. సురేష్ రైనా, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ ను ఈడీ ప్రశ్నించింది. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్లను చేశారని ఈడీ అభియోగం చేసింది. ఈ నేపథ్యంలో మరికొందరు సెలబ్రిటీలపై ఈడీ ఫోకస్ పెట్టింది. సోను సూద్, ఊర్వశి రౌతేలను ఈడీ విచారిస్తుంది. దీని మీద మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ క్రికెటర్లు, సెలబ్రిటీలపై ఏదైతే ఆన్లైన్ బెట్టింగ్ యాప్ సంబంధించినటువంటి విషయంలో ఈడీ ఫోకస్ పెట్టినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికి ఈడీ కొంతమంది సోను సూద్, ఊర్వశి రౌతేలను ఈడీ విచారిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీని మీద మరింత సమాచారం ఏంటి? ఆన్లైన్ బెట్టింగ్ యాప్లపై ఈడీ దూకుడు పెంచిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఏదైతే ఇటీవల కాలంలో కూడా ఆన్లైన్ బెట్టింగ్ యాప్లతో కూడా చాలా మంది యువత ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో కూడా దీన్ని సీరియస్ గా తీసుకొని దేశవ్యాప్తంగా ఆన్లైన్ బెట్టింగ్లకు సంబంధించి ఏదైతే ఈడీ ఫోకస్ పెట్టడంతో పాటు వాటికి సంబంధించి మొత్తం దాడులు చేస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా ప్రధానంగా ఇటు సెలబ్రిటీలు కావచ్చు, క్రికెటర్లకు సంబంధించి ఇప్పటికే వారిపై కూడా కేసులు నమోదు చేసింది. అంటే ఈ బెట్టింగ్ సంబంధించిన యాప్ల ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా అడ్వర్టైజ్మెంట్స్ పాల్గొన్న హీరోలు కావచ్చు, క్రికెటర్లకు సంబంధించి వారికి నోటీసులు జారీ చేసింది. హాజరు కావాలంటూ కూడా పేర్కొన్న నేపథ్యంలో కూడా ఈ కేసులో విచారణకు సురేష్ రైనా, మాజీ క్రికెటర్ సురేష్ రైనా, అదేవిధంగా యువరాజ్ సింగ్ తో పాటు హర్భజన్ సింగ్ ను కూడా ఈడీ ప్రశ్నించింది. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్లను కూడా చేశారని కూడా ఈడీ అభియోగం నమోదు చేసింది. దీంతో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారాయని కూడా ఈడీ అభియోగం నమోదు చేసిన నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి అయితే కేసు నమోదు చేసి వారిని విచారిస్తుంది. మరికొంతమంది సెలబ్రిటీలు కూడా విచారించడానికి రంగం సిద్ధం చేసింది. ఏదైతే సోను సూద్, అదేవిధంగా ఊర్వశి రౌతేలను కూడా ఈడీ విచారిస్తుంది. ఇటు తెలంగాణకు సంబంధించి కూడా టాలీవుడ్ లో ఇటీవల కాలంలో బెట్టింగ్ యాప్లకు సంబంధించి కొంతమంది యువత సూసైడ్ చేస్తున్న పరిస్థితి, అంటే డబ్బులు పోగొట్టుకొని సూసైడ్ చేస్తున్న నేపథ్యంలో కూడా ఆ యాప్ ప్రమోట్ చేస్తున్న